Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. మనీ మంత్ర 574వ ఎపిసోడ్కి సంబంధించి మనీ పట్ల ఆడవాళ్ళకి అసలు ఏం చెప్తారు? బాధలు భరించడానికి అన్ని సిద్ధంగా ఉన్నారు. అయితే డబ్బు మీ దగ్గరికి రాదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఎటువరకు మీరు విమర్శిస్తున్నారా? అయితే డబ్బు మీ దగ్గరికి రాదు. ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ. అంటే భూమితో పోలుస్తారు, వసుంధర అంటారు. మీరేం చేస్తారంటే పిల్లల కోసం కానీ, లేకపోతే కుటుంబం కోసం కానీ, లేదంటే సమాజం కోసం కానీ చాలా కోరికలు మీరు అంచుకొని, అర్థమైందా? సపోజ్ ఇప్పుడు మీరేదో అడిగారు మీ ఆయనకి, వాళ్ళని ఫంక్షన్ చేద్దాం లేకపోతే వాళ్ళని ఊరు వెళ్దాం అన్నారు. ఇప్పుడు ఏం అవసరం, ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏమంటే ఏం చేస్తారు? అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఏం చేస్తారు? చేసే ప్రయత్నం చేయండి. అది అన్న తర్వాత కూడా ఆయన చెప్తాడు, అనవసరంగా ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తాం అది అనగానే సైలెంట్ అయిపోతాడు. అయిపోయినారా? అలా ఇప్పటికి మీ జీవితంలో ఒక 20-30 సార్లు అన్న కనీసం సైలెంట్ అయినారా లేదా? అంటే మీరు ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండానే మీ కోరికల్ని మీరు బలవంతంగా అంచుకుంటున్నారు. అర్థమైందా? అలాగే ఆయనతో ఫైట్ చేయమని నేను చెప్పట్లేదు. అర్థమైందా? ఎందుకంటే సంసారంలో సర్దుకుపోవాలి, మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు. మన సబ్జెక్టులు అవన్నీ ఉండవు, సర్దుకుపోవడం అంటూ ఉండదు. ఇప్పుడు మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు ఏం చేయాలంటే అఫర్మేషన్ చేయాలి, సింపుల్గా. అర్థమైందా? ఇప్పుడు ఓ ఊరు వెళ్ళాలి, ఆ ఊరికి వెళ్దామంటే ఈయన వద్దన్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు మీరు ఊరు వెళ్ళినట్టు ఊహించుకోవాలి. అర్థమైందా? ఆ ఊరు వెళ్ళినప్పుడు ఎలా పిల్లలతో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, లేదా మీ యొక్క అమ్మ తరపు నుంచి ఫ్యామిలీతో వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలా, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో అదంతా కూడా మీకు ఒక ఊహా చిత్రం అనేది కదలాడాలి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మనము ఒక ఊరు వెళ్ళాలనుకున్నాము. వెళ్ళాలనుకోగానే మనం ఏం చేస్తామంటే ముందు ట్రైన్ రిజర్వేషన్ చేస్తాం. ఓకేనా? ట్రైన్ రిజర్వేషన్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తాం, ఇదిగో ట్రైన్ రిజర్వేషన్ చేసాం, మనం డేట్ రాసి బయలుదేరాలని చెప్పేసి. బయలుదేరాలని మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు మీ ఆవిడ అంటది, ఏమండి మీ అమ్మ నాన్న ఉన్నారు, పైకి ఎక్కలేరు, కానీ వాళ్ళకేమో పై బర్త్ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళని కింద పడుకోబెట్టి వీళ్ళని పైకి పంపించాలి అని మాట్లాడుకుంటారు కదా. అదే టైంలో ఆయన అంటాడు, ఆ చిన్న పాప కిటికీ దగ్గర కూర్చుంటా అంటది, అది మొండి చేస్తుంది, కాబట్టి వీళ్ళిద్దరు ఆ కిటికీ దగ్గర కూర్చోబెట్టాలి పిల్లలు, మనం వీడి పక్క కూర్చోవాలి. ఓకేనా? ఆ తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి మెడిసిన్స్ కావాలి, ఏమేమి మెడిసిన్ తీసుకోవాలి అన్నీ రెడీ పెట్టాలి. అలాగే స్వెటర్లు కానీ, చలికాలం అయితే స్వెటర్లు కానీ, ఇదంతా మీరు ఇంకా ప్రయాణం చేయడానికి ఒక వారం రోజులు ఉంది ప్రయాణం చేయడానికి. అదంతా ఇమాజిన్ చేసి పెట్టారా లేదా? ఇక్కడ అవును. అంటే మీకు ప్రతిదీ కూడా మీ ఇప్పుడు సీటు రిజర్వేషన్ నెంబర్తో సహా, కిటికీ దగ్గర ఎవరు ఉన్నారు, పై బర్త్ ఎవరు ఉన్నారు, లోవర్ బర్త్ ఎవరు ఉన్నారు, ఇదంతా ఆల్రెడీ మీ మైండ్లో పిక్చర్ కదిలిందా లేదా? ఇప్పుడు ఏమైందంటే మీరు ఏదైతే అనుకున్నారో అదే అక్కడ జరుగుతుంది. ఈ ఒక్క చిన్న దాంట్లో కనుక మాకు సీటు దొరకలేదు, లేదంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదు పైకి ఎక్కడానికి అని కనుక మీరు చిన్న డిస్టర్బ్ చేశారనుకో, కరెక్ట్ ఆ టైంకి వాడు ఒప్పుకోండి, నేను పైకి వెళ్ళాను సార్, నేను ఇదే ఫిక్స్ చేసుకున్నాను అంటాడు వాడు. అర్థమవుతుందా? అలాగే మీ కోరికల్లో కూడా ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో, మీకు కావాల్సిన పొందాలని అనుకుంటున్నారో, వాటన్నిటి గురించి మీరు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ ఊహించండి. ఎందుకంటే ఊహాశక్తి ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. నెపోలియన్ హిల్ చెప్పాడు, ఊహాశక్తి ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. మీరు ఏది ఊహించుకుంటే అది జరుగుతుంది, అంతే సింపుల్. మీరేం చేస్తారంటే, అంటే మీ తప్పు కాదు, చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం కావచ్చు, లేదంటే మధ్యతరగతి పరిస్థితులు కావచ్చు, లేదా డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితి అయినా సరే, ఈ పాజిటివ్నెస్ అనేది మనకు అలవాటు కాలేదు కాబట్టి ప్రతి దగ్గర మనం నెగిటివ్ చూస్తాం. ఆ నెగిటివ్ చూడడం వల్ల ఏమవుతుందంటే జరగబోయే కార్యక్రమంలో ఎప్పుడూ డిస్టర్బెన్స్ వస్తుంది, ఏదో ఒకటి. అర్థమైందా? కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా పాజిటివ్గా అలవాటు చేసుకోండి. సపోజ్ ఇప్పుడు మీ ఆయన బయటకు వెళ్తున్నాడు అర్జెంటుగా, వెళ్ళేటప్పుడు ఎవరో టకిమని తుమ్మారు, ఏమండి ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే తుమ్మిది వచ్చారు, ఇలా మాట్లాడతాం కదా మనం. తుమ్మిది ఏమవుతుంది? వాటికి తుమ్ము వచ్చి తుమ్మిడి కదా. అందుకేనా మూఢనమ్మకాలు చాలా స్థలం మన సబ్జెక్టులో. ఓకేనా? తుమ్మేడా, ఇప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారంటే, మీకు తుమ్మగానే ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది కదా, అయ్యో తుమ్మేడు ఇలా అవుతుందేమో అని, ఇప్పుడేం ఆలోచించాలంటే దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి. ప్రతి నెగిటివ్కి పాజిటివ్గా, తుమ్మేడు కాబట్టి ఇంకా బాగా జరుగుతుంది, వెళ్ళిపోండి అని చెప్పాలి. తుమ్మారు కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది. అర్థమైందా? ఇంతకుముందు మామూలుగా జరిగేది, ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది, వెళ్ళిపోండి అని చెప్పాలి. అర్థమవుతుందా? ఇలా ఉంటుంది మన సబ్జెక్టులో. మెల్లిగా ఎంటర్ అయినప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం, పిల్లాడు స్కూల్కి వెళ్తుంటే వాడికి బోలెడు జాగ్రత్తలు చెప్తాం. ఒరేయ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి,
బ్యాగ్ ఇలా వేసుకోవాలి, అది జారిపోతుంది, ఇది పడిపోతుంది, మూత గట్టే పెట్టాలి, ఆ పోయిన తర్వాత అక్కడ సైకిల్ వస్తుంది, అక్కడ బైక్ వస్తుంది, రోడ్డు దాటి జాగ్రత్త ఏమీ చెప్పొద్దు. ఎందుకంటే వాడు రాత్రి హోంవర్క్ చేసుకొని శుభ్రంగా నేను క్లాస్లోకి వెళ్ళగానే నా హోంవర్క్ను ముందు టీచర్ దగ్గర పెడతాను, నేను కంప్లీట్ చేశాను కాబట్టి టీచర్ గుడ్డేస్తుంది అని నన్ను మెచ్చుకుంటుంది, ఆలోచనతో వాడు నిద్రపోతాడు. అంటే నిద్రపోయే ముందు ఏవైతే అనుకుంటామో అవి నిజమవుతాయి. అందుకే మనకి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే కళలు కానండి వాటిని సాకారం చేసుకోవాలి. కళలు ఎప్పుడు కంటాం? మనం నిద్రపోయే ముందు కంటాం కదా. కాబట్టి నిద్రలో ఏదైతే మీరు ఊహిస్తూ పడుకుంటారో అవి నిజమవుతాయి. కాబట్టి పిల్లాడు అవన్నీ ఊహించుకొని పడుకుంటాడు, అదే ఎమోషన్లో ఉంటాడు. వాడు బయలుదేరాను స్కూల్కి, తొందరగా వెళ్ళి టీచర్ చూపించాలి, బెల్ అయిపోతుంది. మీరు కరెక్ట్గా వెళ్ళే ముందు ఇవన్నీ కాషన్ చెప్తారు. ఇప్పుడు ఏమైతే వాడు సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాడికి ప్రమాదం జరుగుతుంది, ఇలా పడిపోతుంది, అదంతా కూడా మీరే అఫర్మేషన్ చేస్తున్నారు. కాబట్టి అది జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలు వెళ్తున్నారు స్కూల్కి, హాయ్ నాన్న బాయ్ అని చెప్పండి, ఓ పప్పి తీసుకోండి, మంచిగా నవ్వుకుంటూ పంపించండి. ఇంకా మీరేం ఆలోచించదు వాడి గురించి. ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, బోలెడు జాగ్రత్తలు చెప్తారు. వాళ్ళు ఇప్పుడు టీనేజ్ అయిపోయింది కదా, వాళ్ళు మేజర్ కదా, వాళ్ళకి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు మీకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మన పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ జనరేషన్ నడుస్తుంది. వాళ్ళ జనరేషన్లో ఎన్నో మార్పులు వచ్చినాయి కదా. మీరెందుకు వాళ్ళకి హెచ్చరిస్తున్నారు ప్రతి దగ్గర? అలా హెచ్చరించడం వల్ల మీ భయం వాళ్ళ జీవితాన్ని మార్చే విధంగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో గత జన్మ వాళ్ళు ఏం కోరుకున్నారో అది తయారవడానికి వాళ్ళు ఇక్కడ జన్మ తీసుకున్నారు. తల్లిదండ్రులు కేవలం పిల్లలకు జన్మకు కారణం అవుతారు అంతే, వాళ్ళ జీవితానికి కాదు. వాళ్ళ జీవితం వాళ్ళకి తెలుసు, గత జన్మలు ఏదైతే అనుకొని వచ్చారో ఈ జన్మలో అదే అవుతారు. ఇప్పుడు ఆ సబ్కాన్షియస్ని మీరు డిస్టర్బ్ చేయడం వల్ల అది కారు ఇది కారు, వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి పిల్లలకి ఎప్పుడు జాగ్రత్తలు చెప్పకండి, ఒక ఫ్రెండ్ లాగా ఉండండి, ఓకేనా? ఎక్కడ కూడా మీరు నెగిటివ్ని ఆపాదించకండి, ఎక్కడ కూడా చాదస్తాన్ని ప్రకటించకండి, ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంటుంది మన సబ్జెక్ట్, కాబట్టి వింటుంటేనే భయం వేస్తారు. అర్థమవుతుందా? ఇదంతా మనసుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్. అది మన సుప్త చేతనాత్మక మనసు ఏ విధంగా చేస్తుంది, మనని ఎక్కడెక్కడ డిస్టర్బ్ చేస్తుంది, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాంతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు విశ్వం మనకు ఎలా దారి చూపిస్తుంది, ఎలా దారి చూపించినప్పుడు మన కోరికలన్నీ తీరుతాయి, దాని ద్వారా మనకు కావాల్సిన డబ్బు సంపాదించారు ఎలా సంపాదించుకుంటాం, ఇదంతా కూడా దీంట్లో మిళితమై ఉంటుంది. కాబట్టి మెల్లిమెల్లిగా ఈ సబ్జెక్ట్లోకి వస్తే మాత్రం నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీకు భయం వేస్తే మాత్రం పక్కకు వెళ్ళిపోండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఎవరైనా సరే మీరు అన్నట్టుగానే ఈ పాజిటివ్ మైండ్ సెట్ని ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా, మీరు చెప్పినట్టుగా మీ ఆచరణలని పాటించాలి అన్న, సబ్జెక్ట్ని ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా, మీ దగ్గర క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి. ఓకేనమ్మా, మనకి ఇప్పుడు ఈ జనవరి 2024 మనం విదేశాల నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి జనవరిలో మనకి దుబాయ్ అబుదాబిలో ఉన్నాయమ్మా. అలాగే ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఇక్కడ మన క్లాసెస్ ఉంటాయి. ఫిబ్రవరి 4 వచ్చి 2024 ఫిబ్రవరి 4 వచ్చి విజయవాడలో ఉంటుందమ్మా. అలాగే 18 ఫిబ్రవరి మనకి వైజాగ్లో ఉంటుంది. అలాగే 11 ఫిబ్రవరి మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. 25 ఫిబ్రవరి అనంతపూర్లో ఉంటుందమ్మా. అలాగే మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుంది. మార్చి 10వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది. మార్చి 31 తిరుపతిలో ఉంటుంది. ఓవరాల్గా ఎక్కడి నుంచైనా సరే అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు. తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా రష్ ఉంటాయి మన క్లాసెస్. ముందు సీట్లో ఉండి చక్కగా వినాలనుకుంటే ముందు ఎన్రోల్ చేసుకోవాలి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.